ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదైతే దేవుడు మొట్టమొదటి చేసిన సూచక క్రియ వాటర్ని వైన్గా మార్చాడు కదా, అలాంటప్పుడు ఆల్కహాల్ సిన్ ఎలా అవుతుంది అనే ప్రశ్న చాలా మందికి ఇంకా ఉండిపోయింది. అయితే మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో చెప్తాను, చివరి వరకు చూడండి. ఏదైతే ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేశారో తెలుగులో, అప్పుడు దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు అని క్లియర్గా ఉంది. కానీ మనందరికీ అదొద్దు. మనకేం కావాలి తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళిపోయి దేవుడు వాటర్ని వైన్గా మార్చాడు. వైన్ అంటే అర్థం ఏంటిది? గ్రీక్ లాంగ్వేజ్లో చూద్దాం. అనియోజ్ అని అర్థం. దాని అర్థం ఏంటిది? ఆల్కహాల్. అది సో కాబట్టి మనం ఆల్కహాల్ తీసుకొచ్చి ఏం కాదు. బైబిల్లో అలా రాసిబడి ఉంది. నిజంగా దేవుడు అక్కడ ఆల్కహాల్ తయారు చేశాడా? మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఈ సింబల్ కనబడుతుంది చూసారా? ఈ సింబల్కి అర్థం ఏంటి? నేను ఒకవేళ రోడ్డు మీద నుంచుని కార్లు బైక్లు అట్లా వెళ్తా ఉంటే నేను ఇలా పెడితే అర్థం ఏంటి? లిఫ్ట్ అడుగుతున్నాడు అని అర్థం. ఏదైతే నేను ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళి టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ సింబల్ని నేను చూపిస్తే వాటర్ అడుగుతున్నాడు అని అర్థం. ఏదైతే నా ఫ్రెండ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఈ సింబల్ని నేను చూపిస్తే బెస్ట్ ఆఫ్ లక్ అని అర్థం. అంటే ఒక సింబల్ సందర్భాన్ని బట్టి దాని యొక్క అర్థమే మారిపోయింది కదా. సో అలానే మీ అందరికీ అర్థమయ్యేలాగా ఇంకొక ఉదాహరణ చెప్తాను వినండి. జెన్సీ కిడ్స్ కదా అసలుకి. సో డేట్ అనే పదానికి అర్థాన్ని మనం చూసుకున్నట్లయితే స్కూల్లో డేట్ అని అంటే ఒక రోజు అని అర్థం. అదే ఒక డ్రై ఫ్రూట్ స్టోర్కి వెళ్ళి పళ్ళ షాప్కి వెళ్ళి డేట్ అని అంటే తినే పండు అని అర్థం. అదే వ్యాలంటైన్స్ డే జరుపుకున్నారు కదా, డేట్ అనే అర్థం ఏంటి అంటే వారికి సంబంధించిన అర్థం కదా. సో ఒకటే వర్డ్ డిఫరెంట్ కాంటెక్స్ట్ని బట్టి ఏదైతే అర్థం మారిపోయిందో సందర్భాన్ని బట్టి అక్కడ కూడా ఏదైతే వైన్ అనే రాయబడి ఉందో అది ఫర్మెంటెడ్ అన్ఫర్మెంటెడ్ అన్నది సందర్భాన్ని బట్టి మారిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఆ పదాన్ని అది ఫర్మెంటెడే ఆల్కహాల్ దేవుడు చేశాడు అలా అంటే దాని అసలు మొత్తం బైబిల్ అర్థమే మారిపోద్ది. ఏంటో తెలుసా? అంటే దేవుడే ప్రమోట్ చేసి పాపాన్ని దేవుడే తాగొద్దన్నట్టు ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకా ఇన్డెప్త్గా నేను ఏదైతే ఆర్టికల్ చేస్తూ ఉన్నానో దాని మీద ఇది వరల్డ్ మొత్తానికి ఉన్న క్వశ్చన్ కాబట్టి దాన్ని ఆర్టికల్ రూపంలో బయటికి తీసుకొస్తా ఉన్నాను. దానన్నిటిని విషయాలు ఇంకా లోతుగా వర్స్ టు వర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నేను ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాను. స్టే ట్యూన్. ఆ మీటింగ్లో బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, బ్లాస్ట్ అయ్యి ఇంకా. కాబట్టి స్టే ట్యూన్.